కేసరి న్యూస్. శ్రీకృష్ణ దేవరాయ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరులో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర అటవీ విద్యుత్ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా తెలుగు జాతి ఖ్యాతిని కీర్తిని కొనియాడిన గొప్ప యోధులు, విజయనగర సామ్రాజ్యాధీశుడు, తులువ వంశ ఆణిముత్యం, ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీకృష్ణ దేవరాయల వారి క్యాంసా విగ్రహ ప్రతిష్ఠ ఆవిష్కరణ మహోత్సవ వేడుక కార్యక్రమంకు విచ్చేయు సందర్భంగా పట్టణంలోని బలిజ సంఘం నాయకులు బుధవారం వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని బలిజ సోదర సోదరీమణులు సకుటుంబంగా సపరివార సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి కన్నుల పండుగగా జరుగుతున్న శ్రీకృష్ణ దేవరాయల క్యాంసా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గజేంద్ర, పలమనేరు బలిజ సంఘం అధ్యక్షులు పీజేసీ బాబు, కార్యదర్శి కిరణ్ కుమార్, డిసిసి సుధాకర్, నరేష్ కుమార్, కోటి, పూల చైతన్య కుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మంచి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళే విగ్రహం తీసి అంతా చేసినారు. ఇక్కడ కూడా ఈ పలమనేరులో కూడా విగ్రహము అందరూ ఇంత బాగా చేసినామంటే కారణం దానికి కూడా గౌరవ శాసనసభ్యులు, పలమనేరు శాసనసభ్యులు కూడా ఇక్కడ జాగా ఇవ్వడం, అది అతి ముఖ్యమైన ప్లేసు. పలమనేరు నడిబొడ్డులో మాకు అంత మంచి జాగా ఇచ్చిన మా శాసనసభ్యులు అంటే కూడా మేము మా పలమనేరు బలిజ సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము కలిసికట్టుగా ఉన్నట్లే మీ పుంగనూరులో కూడా బలి సోదరులందరూ కలిసికట్టుగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేసి మన బలి సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పుంగనూరు నుంచి విచ్చేసిన బలిజ సోదరులకి మా పలమనేరు బలి సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పలమనేరులో మేము పెట్టిన ఈ శ్రీకృష్ణ విగ్రహానికి అపూర్వ స్పందనతో పాటు అపూర్వ ఆదరణ వచ్చింది. ఎందుకంటే సంవత్సరంలో ఒకరోజు ఏదో ప్రోగ్రాం చేసినామని చేయకుండా సంవత్సరం పొడవునా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం అంటే అంత ఆషామాషి విషయమే కాదు. అటువంటి దివ్య కార్యక్రమాన్ని కోరుకున్న బలి సోదరులందరికీ, పలమనేరు బలి సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈసారి పుంగనూరు వాళ్ళు కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అది సుందరీకరణకు ఇప్పుడు నాకు వీరేంద్ర గారు వీడియో చూపించారు. ఆ వీడియోలో ఆ ప్లేస్, ఆ బ్యూటిఫుల్ ప్లేస్ చేయడము చాలా సుందరంగా చేశారు. అది ఒక ఏదో చూసేకి పిల్లలు వచ్చి ఏదో విరామం తీసుకునే పార్కు లాగా చుట్టూ అరేంజ్ చేయడం చాలా సంతోషదాయకం. అక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మేము మా సెక్రటరీ నా తమ్ముడు కిరణ్ చెప్పిన విధంగా ఆదివారము మేము వీలైనంత వరకు పలమనేరు టౌన్ అని కాకుండా పలమనేరు నియోజకవర్గంలో 5 మండలాల నుంచి కూడా వీలైనంత మన కాపులను పిలుచుకోసామనేసి కూడా నేను సవినయంగా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుంటున్నా. అదేవిధంగా నాకు పుంగనూరు పలమనేరు ఎట్లనో నాకు పుంగనూరు అదేవిధంగా కావున పుంగనూరులో ఉండే వాళ్ళతో నాకుండే అనుబంధం కావచ్చు, ఐక్యత కావచ్చు, అధికారం కావచ్చు, సొంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి చెప్తున్నా. పుంగనూరు బలి సంఘం నాయకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు పలమనేరులో మేము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నాం. కానీ దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దని, కోపం చేసుకోవద్దండి. పుంగనూరులో అక్కడక్కడ నా చెవిని పడినాయి కొన్ని, మేము అట్లా ఇట్లా అని. అవి కూడా ఈ 2-3 రోజుల్లో అందరినీ పిలిచి సర్దిద్దుకుంటే చాలా గొప్పగా సక్సెస్ అవుతుందని కూడా నేను మీ ఇంకో కుటుంబ సభ్యులుగా సమయంగా ప్రదర్శిస్తున్నా. ఇంకోటి ఏమంటే, నేను సౌత్ జోన్ 5 రాష్ట్రాల్లో తిరిగిన వ్యక్తిని. 5 రాష్ట్రాల్లో కూడా పుంగనూరు టౌన్లో శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం ఆవిష్కరణకు మీరు తయారు చేసిన ఏర్పాటు, ఆ స్థలం అయితేనేమి, మీరు చేసిన కట్టడం అయితేనేమి, ఆ పార్కింగ్ అయితేనేమి, ఆ ప్రతిదీ నాకు మీరు మనం చూపించారు. త్యాగ, గణేష్, కొడవి, నాగేశ్వర అంతా చూపించారు నాకు. అది 5 స్టేట్లో కూడా సౌత్ జోన్లోనే ఎక్కడ లేని విధంగా పుంగనూరులో పెట్టారంటే అది మీ గొప్పతనము అని నేను వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పుంగనూరు కాపులకి నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా తోడుగా ఉన్నారు. ఆయన కాపులకి అన్ని చోట్ల తోడుగా ఉన్నారు. మదనపల్లి శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం కూడా ఆయన తీర్చడం జరిగింది. కావున మీరు కూడా మీకు తెలిసిన చోట ఎవరన్నా శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం ఏమన్నా పెట్టాలనుకుంటే మాకు వచ్చి చెప్తే నేను నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్గా తీసుకెళ్ళి మీకు ఆయన చేతుల మీదుగా విగ్రహం తీస్తానేసి కూడా పలమనేరు బలి సంఘం తరఫున సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల సార్.